ఏపీలో ఐఏఎస్లు ఫైల్స్ దొంగలుగా మారారు. జగన్ రెడ్డి దోచుకోవడానికి కావలసినంతగా సహకరించి అందులో తాము కూడా కొంత వాటా తీసుకున్న పాపం ఇప్పుడు వెంటాడుతోంది. దాంతో ఆధారాలను చెరిపేయడానికంటూ పెద్ద ఎత్తున రికార్డులను ధ్వంసం చేసి తగలబెట్టేందుకు వెనుకాడడం లేదు. సీనియర్ ఐఏఎస్గా పనిచేసి రిటైర్ అయిన సమీర్ శర్మ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. ఆ శాఖ వేదికగా ఆయన చేసిన దందా అంతా ఇంత కాదు. ఇంకా చెప్పాలంటే ఆయన పేరుతో వైసీపీ నేతలు చేశారు. ఇప్పుడు ఆ ఘోరాలన్నీ బయటపడే సమయం వచ్చింది. అందుకే ఏమీ దొరకకుండా ఉండేందుకు ఫైల్స్ను ప్రభుత్వ కారులోనే పంపించి తగలబెట్టాలని డ్రైవర్కు సూచించారు. ఆయన మనుషులు తగలబెడుతూ దొరికిపోయారు. ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి సమీర్ శర్మ దొంగ కావచ్చు, కానీ తెలియకుండా ఎంతోమంది ఐఏఎస్ ఈ పని పూర్తి చేశారు. గనుల శాఖలో అయితే 5 ఏళ్లలో ఏం చేశారో డీటెయిల్స్ లేకుండా చెరిపేసే ప్రయత్నం చేశారు. ఫలితాలు వచ్చిన రోజునే ఫైల్స్ను మొక్కలు చేసేసి దొరికిపోయిన అధికారులు ఉన్నారు. ఎక్సైజ్ శాఖలో డాక్యుమెంట్లు తీసుకెళ్తూ వాసుదేవరెడ్డి దొరికిపోయాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. చాలా నిర్ణయాలకు సంబంధించిన నోట్ ఫైల్స్ను నాశనం చేసేశారు. దాదాపుగా అన్ని శాఖల్లోనూ ఈ తంతు నడుస్తోంది. మరోవైపు ఐపీఎస్లు కూడా తగ్గలేదు. రాజకీయ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల పత్రాలను కొల్లి రఘురామిరెడ్డి ముందుగానే తగలబెట్టించారు. ఐఏఎస్లు సాదాసీదా ఉద్యోగులు కాదు. వారికి ముసోరీలో ట్రైనింగ్ ఇస్తారు. నీతి నిజాయితీ అంటే ఏమిటో, వారి బాధ్యతలు దేశానికి ఎంత ముఖ్యమో చెప్తారు. కానీ వైసీపీ హయాంలో వారు రాజకీయ నాయకుల కోసం కింది స్థాయి ఉద్యోగుల కన్నా దిగజారి ప్రవర్తించారు. ప్రజాధనం దోచుకుంటే తమకు కొంత విధులిస్తే చాలన్నట్లుగా వ్యవహరించారు. అడ్డగోలుగా దొరికిపోయారు. ఓ సివిల్ సర్వీస్ వ్యవస్థను జగన్ ఇలా దిగజార్చారు. తప్పు అయింది కాదు, శిక్షణ పొందిన ఏమాత్రం నీతి నిజాయితీ లేని సివిల్ సర్వీస్ అధికారులదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూసావా? ఓకే. ఆ మోటార్లు చూడు నారాజు. డిపార్ట్మెంట్ ఏంటి? నువ్వు అవుట్ సోర్సింగ్ ఈయన కూడా డ్రింకింగ్ లో ఉన్నాడు. ముందేంటి నాగరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటారు డిపార్ట్మెంట్ కాగితాలు ఎక్కడ పెడతారు? క్యాబినెట్ మీటింగ్